అనకాపల్లి జిల్లా కోట ఉరుట్ల మండలం కైలాసపట్నం ప్రమాద బాధిత కుటుంబాలకు హోంమంత్రి అనిత చెక్కులను అందజేశారు. మృతులు పూరంపాప జి గోవిందు, వేణుబాబు కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయల చొప్పున మంత్రి అనిత చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి భరోసా కల్పించారు. కైలాసపట్నం గ్రామంలో జరిగినటువంటి ప్రమాదం అత్యంత బాధాకరమని ఈ సందర్భంగా అనిత తెలియజేశారు. గుండు సామాగ్రి తయారీ కేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటనం మనందరికీ కూడా తెలిసిందే. ఆ దురదృష్టకర సంఘటనలో సుమారుగా 8 మంది అక్కడ ప్రాణాలు కోల్పోవటం, అదేవిధంగా ఒక 8 మంది ఈ రోజుకి కూడా హాస్పిటలైజ్డ్ అవ్వడం కూడా మనందరికీ తెలుసు. ఆ రోజు జరిగిన తర్వాత ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ లోకేష్ గారు అందరూ కూడా ఇమీడియట్ గా స్పందించి ఆ రోజు ఇక్కడ అన్ని సహాయక చర్య కార్యక్రమాల్లోని కూడా ఎన్డీఏ కార్యకర్తలందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వమని మా అందరికీ ఆదేశించడం, అదేవిధంగా ఇమీడియట్ గా నేను, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, డిఐజీ గారు అందరూ కూడా స్పాట్ కు వచ్చి ఇక్కడ ఎటువంటి అంటే ఇంకా ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం ఒక బాధ్యత అయితే, ఇక్కడ ఉన్న క్షతగాతులందరినీ ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి ఇక్కడ నుంచి ఇటు వైజాగ్ కి కూడా చేరవేయడం అన్నది కూడా మీ అందరూ కూడా చూశారు. ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా 15 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత, లీగల్ హైస్ తెలుసుకున్న తర్వాత ఈ రోజు గవర్నమెంట్ ఫ్యామిలీ అందరికీ కూడా 15 లక్షల రూపాయలు, ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం మీ అందరికీ కూడా తెలుసు. చనిపోయిన కుటుంబాలకి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి, వాళ్ళ ఇంట్లోకి మేమే వెళ్ళి ఆ 15 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రంలో జరిగిన